హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్కై కమ్యూట్ ఛానల్. ఈ రోజు నేను ఎపిసోడ్ నెంబర్ 6 స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు మనం ఇంటర్నేషనల్ న్యూస్ తో స్టార్ట్ చేద్దాము. ఇంటర్నేషనల్ న్యూస్ అయితే చాలా మేజర్ న్యూస్ ఉందండి. యాక్చువల్ గా వెనిజులా అండ్ జపాన్ లో ఎర్త్ క్వేక్ వచ్చిందనమాట, భూకంపం వచ్చింది. జపాన్ లో అయితే 6.5 రిపోర్ట్ అయిందండి రెక్టర్ స్కేల్ పైన. అండ్ వెనిజులా వచ్చేసరికి 7.2 ఫస్ట్ రికార్డ్ అయింది. అండ్ విత్ ఇన్ 39 సెకండ్స్ లో 7.5 రికార్డ్ అయింది, విచ్ ఇస్ వెరీ హ్యూజ్ అనమాట. సో దీని వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 10,000 ప్లస్ పీపుల్ అనేది చనిపోయారు. ఇది రీసెంట్ గా జరిగింది కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్ కౌంట్ అనేది రాలేదండి. ఇది జస్ట్ అంచనా ప్రకారం చెప్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ 10,000 ప్లస్ పీపుల్ చనిపోయారు. అది ఇంకా 1 lakh వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పేసి చెప్తున్నారండి, విచ్ ఇస్ సో సాడ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి అండి, అమెరికా అండ్ ఇరాక్. సో అమెరికా వచ్చేసి కొన్ని ఫండ్స్ రిలీజ్ చేసింది ఇరాక్ కోసము. సో అది డైలీ నెసెసిటీస్ కోసం అండి, ఫుడ్ లాంటి వాటి కోసం అనమాట. సో అవి కూడా అమెరికా నుంచి పర్చేస్ చేయాలని చెప్పేసి ట్రంప్ ఆర్డర్ చేశారు. ఇంకొకటి అండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇరాన్ వాళ్ళు వచ్చేసి ట్యాక్సెస్ వసూలు చేశారు కదా. సో ఇప్పుడు అవి చేయకూడదు అని చెప్పేసి ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఒకవేళ అలాంటి పనులు చేస్తే మేము డిస్కషన్స్ ఆపేస్తాం మీతో జరిగేవని చెప్పేసి చెప్పారు. అండ్ ఇది ఇంటర్నేషనల్ వైడ్ అండి. అండ్ నేషనల్ వైడ్ వచ్చేసరికి అండి, మనకి లక్నోలో ఒక గోడౌన్ అనేది కొలాప్స్ అయిపోయింది. అందులో 8 పీపుల్ అనేది చనిపోయారు ఇప్పటి వరకు. అండ్ 20 ప్లస్ పైన ఇంజురీస్ అయ్యాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకొక 12 మెంబర్స్ అందులో ఇరుక్కుపోయారని చెప్తున్నారు. గవర్నమెంట్ అయితే అట్ ద మూమెంట్ హెల్ప్ చేస్తుందండి అందులో ఇరుక్కుపోయిన వాళ్ళకి బయటికి తీయడానికి. అండ్ మన లోకల్ వైడ్ గా అండి, SIR అని చెప్పేసి ఒక కమిటీ ఉంటుంది. అది మనకి ఇండియన్ ఎలక్షన్ కమిషన్ తో టైఅప్ అయి ఉంటుంది అనమాట. సో వీళ్ళ జాబ్ ఏంటి అంటే ఓట్స్ ని వాలిడేట్ చేయడం ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ లో. సో అది ప్రెసెంట్ తెలంగాణలో నడుస్తుంది అనమాట. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే మనకి గవర్నమెంట్ అనేది కౌంట్ వాలిడేట్ చేస్తుంది అనమాట ఓట్స్. ఒకవేళ ఆ ఓట్స్ లో ఏమైనా తేడాస్ ఉంటే వాళ్ళు కొన్ని డేస్ లో కొంచెం టైం ఇస్తారు అనమాట. అవి దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఇలాంటివి ఏమైనా సబ్మిట్ చేయమని చెప్పేసి కొంచెం టైం ఇస్తారు. అండ్ ఇంకొకటి మనం డైలీ మాట్లాడుకుంటున్నాం కదండి, గాదె సాయికృష్ణ అనే వ్యక్తి గురించి. సో అతని లాకప్ డెత్ అనేది కన్ఫర్మ్ అయింది. నిన్న సిట్ ఆఫీసర్స్ సిఐని కోర్టు ముందు ప్రజెంట్ చేశారు కదా. సో ఆ రిపోర్ట్ లో వాళ్ళు చూపించారు అనమాట. సో అతని బాడీ ఎక్కడ ఉంది ఏంటి అనేది ఇంకా కంప్లీట్ గా డీటెయిల్స్ తెలియదు. ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా నడుస్తుందండి. అండ్ ఇప్పటి వరకు నా న్యూస్ మాత్రం ఇవ్వండి. అండ్ ఈరోజు ట్రాఫిక్ వచ్చేసరికి నేను ఇంట్లో నుంచి 10:23కి స్టార్ట్ అయ్యాను. అండ్ ఇప్పుడు 10:47 అవుతుంది. అంటే నేను ఈరోజు తొందరగానే వచ్చానండి. ట్రాఫిక్ మోడరేట్ కంటే కొంచెం తక్కువగానే ఉంది. ఇక్కడితో నేను ఎపిసోడ్ నెంబర్ 6 ఆపేస్తున్నానండి. ఇప్పటి వరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రైడ్ సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్. హ్యావ్ ఎ గుడ్ డే అండి. బాయ్.